మరి యొక్క సంవత్సరంలో ఈ అడ్వెంట్ సీజన్లోనికి మనము ప్రవేశించి ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి కృపా ధన్యత దేవుడు మనకు దయచేసినందులకు గాను త్రియేక దేవునికి మనము స్తుతులు వందనాలు తెలియచేయాలి. యేసయ్య మరొకసారి మన జీవితములో జన్మించనయ్యున్నాడు, ఉద్భవించనయ్యున్నాడు. ఆయన మరొకసారి మన హృదయాలలో పసిబాలునిగా ఆయన రానయ్యున్నాడు అనే శుభ సూచనగా మనము అడ్వెంట్ కాలాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. కనుక అడ్వెంట్ కాలంలో ప్రవేశించిన మనమందరము సంతోషముతో ఈ యొక్క కాలాన్ని మనము ప్రారంభించవలసిన వారమే అంటున్నాం. అడ్వెంట్ అనగా అర్థం ఏంటంటే పాటల కాలము అని ఉంటాం. అందరము దేవుని యందు ఉత్సాహిస్తూ పాడుకునేటువంటి కాలముగా ఈ కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే అడ్వెంట్ సీజన్ లోనికి రాగానే మనము చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. మనము పాటలు పాడేటువంటి కార్యక్రమాల్లో క్యారల్స్ మనం చూస్తున్నాం, లేకపోతే మనం క్యాండిల్ లైట్ సర్వీస్ చూస్తున్నాం, యూత్ సండే చూడబోతున్నాం, ఉమెన్ సండే. ఈ క్రిస్మస్ అన్ని కూడా మనలను మనము సంతోషపరచుచు దేవునికి మన సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి దినాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి సుదినాలు. క్రిస్మస్ శుభ గడియలు మన జీవితములో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునేటువంటి సుదినాల్లోకి మనం ప్రవేశించాం. దీన్నే మరొక మాటగా బహుమతుల కాలం అని కూడా మనం అంటాం. అడ్వెంట్ సీజన్ అనేది సంతోషానికి మరియు క్రిస్మస్ వాతావరణము మన గుండెల్లో గూడు కట్టుకునే దినాలు, ప్రారంభమైనటువంటి దినాలు. ప్రియమైనటువంటి దేవులారా, ఈ సంతోష అనుభూతులతో మనము ఈ యొక్క క్రిస్మస్ సీజన్ మనం ప్రారంభిస్తుంటున్నాం. ఈ కాలంలో ప్రవేశించిన మనము ప్రియమైనటువంటి దేవులారా, నా ప్రత్యేకమైనటువంటి మనవి ఏంటంటే ఈ అడ్వెంట్ కాలం అంతా కూడా ప్రార్థన పూర్వకంగా సంతోషంగా క్రమముగా దేవునిని ఆరాధించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేత మీకు మనవి చేస్తున్నాను.